గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఇంకా సబ్ గ్రూప్స్లో ఇంకొక థియరం డిస్కస్ చేసుకుందాం. థియరం ఏంటంటే ఇంతకుముందు వరకు మనం చాలా థియరమ్స్ చేసాం. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే అవ్వాలి అంటే జీకి సబ్ గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏబి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవ్వాలి. లేదా ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే దెన్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, అంటే ఈ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ ఇట్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ హెచ్ అనేది ఏంటంటే ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ హెచ్ అనేది ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ అవ్వచ్చు. ఆ ఇన్ఫైనైట్ అయినా ఫైనైట్ అయినా సరే ఈ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితే సబ్ గ్రూప్ అయిపోద్ది. ఈ సాటిస్ఫై చేస్తే సబ్ గ్రూప్ అవుద్ది, ఇది సబ్ గ్రూప్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఏం చెప్తామంటే అక్కడ హెచ్ అనేది ఎనీ సబ్సెట్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. బట్ ఎక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఇక్కడ మన థియరం ఏంటంటే ద నెససరీ సఫిషియెంట్ కండిషన్ ఫర్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్. ఫైనైట్ కాంప్లెక్స్. ఇంతకుముందు థియరమ్స్లో మనం ఎప్పుడు కూడా ఫైనైట్ అని చెప్పలేదు. హెచ్ ఈజ్ జస్ట్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ అన్నాం. హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ అని చెప్పి రాసాం. బట్ ఇక్కడ హెచ్ ఈజ్ ఏ ఫైనైట్ అన్నాం. హెచ్ అనేది ఫైనైట్ అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. రైట్? ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ టు బి ఏ సబ్ గ్రూప్. అంటే ఆ ఫైనైట్ కాంప్లెక్స్ అనేది సబ్ గ్రూప్ అవ్వాలంటే జీ యొక్క సబ్ గ్రూప్ అవ్వాలంటే సింపుల్గా ఒకే ఒక ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే చాలు. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఎంప్లాయిస్ ఏ బి బిలాంగ్స్ టు హెచ్. ఆ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ ఆటోమేటిక్గా ఆ ఫైనైట్ కాంప్లెక్స్ అనేది ఏమవుద్ది? సబ్ గ్రూప్ అయిపోద్ది. ఈ ఒక్క కండిషన్ చేస్తే సబ్ గ్రూప్ అయిపోద్ది. అది సబ్ గ్రూప్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. ఓకేనా? అది నెససరీ సఫిషియెంట్ కండిషన్. ఓకే, అదే సింపుల్గా ఇంకొకలాగా ఆర్ అనదర్ ఇంకో వేలో ఎలా అడుగుతారంటే ప్రూవ్ దట్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎ గ్రూప్, ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఎ గ్రూప్ విచ్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఫైనైట్ సబ్సెట్. ఇదిగో ఇక్కడ చెప్పింది కదా, ఫైనైట్ కాంప్లెక్స్ అన్నా ఫైనైట్ సబ్సెట్ అన్నా ఒకటే. ఓకే, సబ్సెట్నే మనం ఏమంటాం? కాంప్లెక్స్ అంటాం. ఇక్కడ ఫైనైట్ సబ్సెట్ అనేది ఏమని చేయాలంట? విచ్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్ మీన్స్ ఇదే ఈ ప్రాపర్టీని మనం ఏమంటాం? క్లోజర్ ప్రాపర్టీ అంటాం. లేదా ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ బి బిలాంగ్స్ టు హెచ్, క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, ఆ ఫైనైట్ సబ్సెట్ అనేది ఒక క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే దెన్ ఇట్ ఈజ్ ఏ సబ్ గ్రూప్. ఓకే, అలాగే ఇది సబ్ గ్రూప్ అవ్వాలంటే ఒక జస్ట్ క్లోజ్డ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే చాలు, అది సబ్ గ్రూప్ అవుతుంది. ఇది థియరం యొక్క మీనింగ్. ఓకే, ఈ థియరం మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బేసిక్గా అయితే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇక్కడ ఏంటిది? హెచ్ ఈజ్ ఎనీ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్. ఎనీ ఇదర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఓకేనా? హెచ్ ఈజ్ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ జీ. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? ఓన్లీ ఫైనైట్. ఓకేనా? బేసిక్గా అయితే ఇది ప్రూవ్ చేయాలి. ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవ్వాలా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనైట్ జస్ట్ ప్రూవ్ చేసే విధం ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తే చాలు. ఓకే, రైట్. We have మనం ఏంది? హెచ్ ఈజ్ ఎ ఫైనైట్ కాంప్లెక్స్. అంతేనా? హెచ్ ఈజ్ ఎ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ ఎ గ్రూప్ జీ. రైట్? రైట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ద కండిషన్ ఈజ్ నెససరీ. ద కండిషన్ ఈజ్ నెససరీ అంటే ఏంటి? మనం ఇది సబ్ గ్రూప్ అని తీసుకుంటాం. ఈ కండిషన్ ఒకటి ప్రూవ్ అవుతుందని చూసేస్తాం. లేదా ఈ కండిషన్ తీసుకుని హెచ్ ఈ రెండు చూపించాలా. అందులో సఫిషియెంట్ కండిషన్ నెససరీ కండిషన్ ఏంటి? హెచ్ అనేది సబ్ గ్రూప్ అని తీసుకుంటాం. ఈ కండిషన్ ప్రూవ్ చేస్తాం. రైట్? అజ్యూమ్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, రైట్. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. ఎందుకంటే మనం ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం. బట్ హెచ్ ఏంటిది? సబ్ గ్రూప్. అది అంటే ఏమవుతుంది? దానికి అదే గ్రూప్ అవుతుంది. గ్రూప్ అవుతుందంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. దేర్ ఫోర్
by closure property AB belongs to H. A comma B belongs to H అయితే AB belongs to H అవుతుంది because closure property ఎందుకంటే it is a subgroup కాబట్టి, right? Therefore A comma B belongs to H implies AB belongs to H. Okay, so therefore the necessary condition is proved. Okay, simple. Now the condition is sufficient. ఓకే, ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం ఈ ఒక్క ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని తీసుకుని, అంటే క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని తీసుకుని ఆ నాన్ ఎంటీ ఫైనైట్ నాన్ ఎంటీ సెట్ అనేది సబ్ గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి. లెట్ అస్ అస్యూమ్ దట్ A comma B belongs to H implies AB belongs to H. ఆ కండిషన్ కూడా తీసుకుందాం. Now we have to prove that H is a subgroup of G. H అనేది G కి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సేమ్ మామూలుగా సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, 4 కండిషన్లు ఉన్నాయి, ఆ 4 కండిషన్లనే ప్రూవ్ చేస్తాం. ఓకే, రైట్. నవ్ 1 మనం ఎజ్యూమ్ చేసుకున్న కండిషన్ ఏంటి, ఇదే కదా, ఇదేంటిది క్లాజర్ ప్రాపర్టీ. సిన్స్ A comma B belongs to H implies AB belongs to H. Therefore closure property satisfied. Okay, right. Now ఇప్పుడు చూడండి, let A belongs to H comma A belongs to H. నేనేం చేశానంటే ఇక్కడ A comma B belongs to H అయితే ఏమవుతుంది, AB belongs to H అవుతుంది, రైట్. నేనేం చేశాను ఇక్కడ B ప్లేస్లో కూడా సేమ్ ఏనే తీసుకున్నాను, A belongs to H comma A belongs to H. దట్ ఎంప్లాయిస్ ఏమవుద్ది, A dot A, I mean A into A belongs to H. దట్ ఎంప్లాయిస్ A into A is denoted by A square that belongs to H. Okay, again A square belongs to H comma A belongs to H implies A square into A belongs to H. This implies A square into A is denoted by A cube belongs to H. Okay, and so on. By induction A power n belongs to H, where n is a positive, integer, right. A belongs to H, A belongs to H implies A into A belongs to H. ఈ ప్రాపర్టీనే, రైట్. A square belongs to H అయింది, అలాగే A square belongs to H అయింది కాబట్టి A belongs to H implies A square into A belongs to H, A cube belongs to H. నెక్స్ట్ స్టెప్లో ఏమవుద్ది, A cube into A power 4 belongs to H, A power 5 belongs to H, and so on, A power n belongs to H, రైట్. అట్లా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఒక సెట్ దొరుకుతుంది. దేర్ఫోర్ A square, A cube, and so on, A power n and so on are all elements in H. Okay, are all elements in H. Okay, A square, A cube, and so on, A power n belongs to H అవుతుంది, ఎందుకంటే మనకి AB belongs to H అవుతుంది కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా హెచ్లో ఉంటాయి, రైట్. ఇప్పుడు చూడండి A స్క్వేర్, A క్యూబ్, A పవర్ n and so on అలా వెళ్ళిపోతూ ఉంటే అవి ఏమైంది, ఇన్ఫినిట్ సెట్ అయిపోద్ది. ఓకేనా, అట్లాగే మనం A పవర్ n, A పవర్ n ప్లస్ 1, A పవర్ and so on ఏమైపోతుంది, ఇన్ఫినిట్ సెట్ అయిపోద్ది. ఓకే, అలా ఎలిమెంట్స్ ఇన్ హెచ్. ఓకే, బట్ హెచ్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఫైనైట్. ఓకే, రైట్, బట్ హెచ్ ఈజ్ ఏ ఫైనైట్. ఓకే, కాబట్టి ఇది ఏమవుద్ది, ఇన్ఫినిట్ సెట్ అవ్వదు. ఓకే, రైట్. Therefore there must be
a repetition in a square, a cube and so on, a power n and so on. అంటే ఇందులో కంపల్సరీ ఏమవ్వాలా, సమ్ రిపిటేషన్ ఉండాలా, అప్పుడే అదేమవుద్ది ఫైనైట్ అవుద్ది. బేసిక్గా ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి, హెచ్లో ఉన్నాయి. ఇదే కనుక ఇలా మనం ఫైండ్ చేసుకుంటూ పోతా ఉంటే ఏమవుద్ది, అది ఇన్ఫినిట్కి వెళ్ళిపోద్ది, ఇన్ఫినిట్ సెట్ అయిపోద్ది. బట్ హెచ్ అనేది ఏమన్నాడు, ఫైనైట్ సెట్ అన్నాడు. ఫైనైట్ సెట్ అవుతుందంటే అర్థం ఏంటి, ఈ ఎలిమెంట్స్ అన్నింటిలో ఎక్కడో మనకి రిపిటేషన్ అనేది ఉంటుంది. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఏకవలు అయిపోతాయి. ఓకే రైట్. లెట్ ఏ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్. మనకి ఏముంది ఏముండే, ఏ పవర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ అనుకుందాం. ఓకే వేర్ ఆర్ గ్రేటర్ దెన్ ఎస్. రైట్. ఇప్పుడు ఏమవుద్ది, బోత్ సైడ్స్ ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ మైనస్ ఎస్. దట్ ఇంప్లైస్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0. That implies a power r minus s is equal to e. A power 0 means that is e. Okay right. A power r minus s is equal to ఏమైందమ్మా, e అయిపోయింది. ఓకే రైట్. వాట్ ఇక్కడ చూడండి, r minus s, r greater than s అన్నాం. దట్ మీన్స్ r minus s is greater than 0. It is a positive integer. ఓకే ఇక్కడ చూడండి, n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అన్నాం. ఏ పవర్ n బిలాంగ్స్ టు హెచ్ వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ r మైనస్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ 0. r మైనస్ ఎస్ ఏంటి, పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. దేర్ ఫోర్ ఏ పవర్ r మైనస్ ఎస్ బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ ఏ పవర్ r మైనస్ ఎస్ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లైస్ వాట్ ఈస్ ఏ పవర్ r మైనస్ ఎస్, e. దేర్ ఫోర్ e బిలాంగ్స్ టు హెచ్. ఓకే వాట్ ఈస్ e? e ఈజ్ అన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది హెచ్లో ఎగ్జిస్ట్ అయింది. రైట్. ఇక్కడ క్లాజర్ ప్రాపర్టీ ట్రూ అయిపోయింది, ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా వచ్చేసింది మనకి. రైట్. ఓకే ఇక్కడ చూడండి, దేర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. రైట్. దట్ ఎంప్లైస్ ఏమవుద్ది, ఆర్ మైనస్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుద్దా. ఆర్ మైనస్ ఎస్ అనేది 0 కన్నా పెద్దదే. అంటే అర్థం ఏంటి, ఆర్ మైనస్ ఎస్ అనేది 0 కన్నా పెద్దగా అంటే 1, 2, 3 అవ్వచ్చు. దేర్ ఫోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. రైట్. దిస్ ఇంప్లైస్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ పాజిటివ్ ఇంటిజర్. రైట్. ఓకే నౌ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఇంటూ ఏ, దీని వాల్యూ ఏమవుతుంది, ఏ పవర్ 1 కదా. అంటే ఏమవుద్ది, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్. వాట్ ఈస్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్, ఈ. రైట్. సిమిలర్లీ ఏ ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఏమవుద్ది, ఏ పవర్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 దట్ ఈస్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ దట్ ఈస్ ఆల్సో ఈ. దేర్ ఫోర్ a into a power r minus s minus 1 is equal to a power r minus s minus 1 into a is equal to e. Therefore, this is the inverse of a. Alage a is the inverse of the inverse. Therefore, a power r minus s minus 1 is the inverse of a. Therefore, inverse property also satisfied. Right. ఇకపోతే let a b c belongs to h. That implies a b c belongs to h అన్నాం. సో a b c belongs to ఏమవుద్ది, g అవుద్ది. g is a group. Therefore a dot b c is equal to a b into c అయిందా. Therefore a b c belongs to h అని తీసుకున్నాం. a into b c is equal to a b c అయింది. Therefore associative property also satisfied. అంటే మనం ఏం చేసాం, క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ ప్రాపర్టీ అయిపోయింది, ఇన్వర్స్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది, ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంది, ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఐసోసిటీ కూడా అవుతుంది. దేర్ ఫోర్ ఆల్ ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ. దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే రైట్. మనం అంటే ఈ థియరం ఏం చెప్తుందమ్మా, ఎప్పుడైనా హెచ్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అండ్ ఇట్ ఈస్ ఫైనైట్. ఇది ఫైనైట్ అయినప్పుడు మాత్రమే
హెచ్ అనేది ఫైనట్ అయితే జీ ఈజ్ ఎ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఎ ఫైనట్ నాన్ ఎంటీ కాంప్లెక్స్ అంటే సబ్సెట్. అది గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలి మనకి, ఓన్లీ క్లాజర్ ప్రాపర్టీ మాత్రం సాటిస్ఫై అయితే చాలు, ఇట్ ఈస్ ఎ గ్రూప్. ఏబి బిలాంగ్స్ టు హెచ్. ఓకే, ఒక క్లాజర్ ప్రాపర్టీ ఫైనట్ సెట్ అయితే మాత్రమే, ఫైనట్ సెట్ అయితే ఒక క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే చాలు, అది సబ్ గ్రూప్ అయిపోతుంది. ఓకే, బట్ మామూలుగా అయితే అది ఫైనట్ సెట్ కాదు అని చెప్తే ఏం చేయాలి మనం, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఏ కామ బి బిలాంగ్స్ హెచ్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ హెచ్. ఇదేంటిది, ఇన్ఫినైట్ అవ్వచ్చు, ఫైనట్ అవ్వచ్చు, బట్ ఫైనట్ అయితే మాత్రం సింపుల్గా క్లాజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే దాన్ని ఇట్ ఈస్ ఏ సబ్ గ్రూప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే థియరమ్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.